చాలామందికి ఎప్పుడు ఒకటే భయం. ఎప్పుడు ఏదైనా సరే ఏ పని అవ్వకుండా ఎవరో ఒకళ్ళు అడ్డుపడుతున్నట్టే అబ్బా! శనిలా అడ్డు తగిలాడు అనుకుంటూ ఉంటాం. లేదు ఏదైనా సరే తరచు వాయిదా పడుతూ ఉంటే ఏమిటో శని వెంట ఉన్నాడో ఏంటో ఏ పని అవ్వటం లేదు అని ప్రతిదీ కూడా అంటే మన జీవితంలో ఎదురయ్యే ఏదైనా సరే ఒక నెగిటివ్ అనేది ఏదైతే వ్యతిరేక దృక్పథం అనేది ఏదైతే ఉంటుందో దానికి కారకుడిగా ఎప్పుడూ కూడా మనం శని భగవానుడి మీదకే ఆ నిందను తోసేస్తూ ఉంటాం. నిజానికి శని మనిషికి ఏది ఇవ్వాలో అది ఇవ్వటం, ఎంత నిజాయితీగా వారి యొక్క కర్మఫలం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించడం అనేది శని యొక్క బాధ్యత. కనుక శని ఎప్పుడు కూడా మనలో ఉండే ఏదైనా సరే కష్టాల రూపంలో మనకున్న కర్మని తొలగించి మళ్ళీ తర్వాత శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే ప్రదాతగా శని భగవానుని మనం అభివర్ణించవచ్చు. కనుక శని మీద ఊరికే మనం అకారణంగా ఈ రకంగా ఆయన్ని ఏదో ఈసడించుకుంటూ ఉంటాం, లేదా ఆయన మీద వ్యతిరేక భావాన్ని మనం చూపుతూ ఉంటాం. కానీ నిజానికి ఏంటే కనుక శని ఏది ఇవ్వాలో అది పరిపూర్ణంగా మనకి ఇవ్వటం అనేది, తర్వాత మరి ఏదైతే శని యొక్క ఆరాధన వల్ల కూడా మనకుండే ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శనులు కానీ ఇలాంటివి ఏవైతే పీడ అనేది ఉంటుందో ఆ శని పీడ నుంచి కూడా మనం తప్పించుకోవడానికి అనేక రకాలైన పరిహార మార్గాల్ని మన పెద్దలు మనకు సూచించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మనకి కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి ఏలినాటి శని అనేది 7.5 ఏళ్ళ శని నడుస్తుంది. దాన్ని ఏలినాటి శని అంటాం. మరి సింహరాశి వారికి అయితే కనుక అష్టమ శని అనేది నడుస్తుంది. ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని అనేది నడుస్తుంది. కనుక ప్రస్తుతం అయితే కనుక ఈ 5 రాశుల వారి మీద శని యొక్క ప్రభావం అనేది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇప్పుడు ప్రస్తుతం కర్కాటక రాశి వారికి కూడా భాగ్యస్థానంలో శని ఉండి వారి యొక్క అదృష్టానికి ఎంతో కొంత ఇబ్బందులు కలిగిస్తూ ఉండటం, మానసికంగా ఏదో రకమైన ఆందోళన కలిగిస్తూ ఉండటం అనేది కూడా జరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా పంచమ స్థానంలో మరి శని ఉండటం వల్ల బుద్ధి లేదా వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో ఏవో రకమైన సమస్యలు కలుగుతూ ఉండటం, సంతానపరంగా కూడా ఏవో రకమైన చికాకులు కలుగుతూ ఉండటం, భార్యాభర్తల మధ్య తరచు ఏవో రకమైన వాగ్వివాదాలు చోటు చేసుకోవటం. కనుక ఈ రాశుల వారి మీద శని యొక్క తీక్షణత ఇప్పుడు కొద్దిగా ఎక్కువ స్థాయిలో ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వీరే కాదు, ఇంకా మరి జాతకంలో కూడా శని మహాదశ నడుస్తూ ఉండే వాళ్ళు ఉండొచ్చు, లేదా శని అంతర్దశల్లో ఉండే వాళ్ళు ఉండొచ్చు. కనుక ఎలా చూసినా కూడా ప్రతి ఒక్క జీవితం, మనిషి జీవితం మీద కూడా శని యొక్క ప్రభావం ఎంతో కొంత ప్రతి ఏడాది కూడా ఉంటుంది. అవి దశ అంతర్దశల్లో కావచ్చు, ఇలా గోచారరీత్యా శని సంచారంలో కావచ్చు. మరి శని యొక్క పీడ తొలగాలి అంటే మనం ఏం చేయాలి? ఏ రకంగా శని యొక్క బాధ నుంచి మనం తప్పించుకోవచ్చు? అయితే దీనికి చేయవలసిందల్లా కూడా ఏంటంటే కనుక శనివారాలు అప్పుడప్పుడు అలా కనీసంలో కనీసం 8 శనివారాలు చేయటం అనేది అవసరం. నల్ల నువ్వులు, బెల్లం చిన్న ఉండలాగా అలా 8 ఉండలు చేసి వాటిని ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో పెట్టడం వల్ల కూడా శని యొక్క బాధని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే శని గాయత్రి అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం పడమరలో కూర్చుని, అంటే మనం పడమరలో కూర్చుంటాం, మనం తూర్పును చూస్తూ ఉంటాం, అంటే తూర్పుకి అభిముఖంగా అని అర్థం. ఆ రకంగా పడమరలో కూర్చుని శని గాయత్రి అనేది ఏదైతే ఉంటుందో ఓం కాకధ్వజాయ విద్మహి ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్, ఈ రకంగా 19 సార్లు శని గాయత్రి పఠించినా కూడా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. మరి అంతేకాకుండా ఎవరైతే ప్రతిరోజు కూడా హనుమత్ సూక్తం అనేది చదువుకున్నట్టయితే కూడా దానివల్ల కూడా శనిపీడ తగ్గటం అనేది ఉంటుంది. తర్వాత మరి దారిద్ర్య దహన స్తోత్రం అని చెప్పి శివుడిది ఉంటుంది, అది చదివినా కూడా శని యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఉంటుంది. తర్వాత శనివారాల పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా శని యొక్క బాధ తగ్గటం అనేది కూడా ఉంటుంది.
ఈ రకంగా శనికి సంబంధించిన ఆరాధన ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా శని తైల ప్రియుడు, అంటే తైలాభిషేకం అనేది మనం ఆయనకి ఎక్కువగా చేస్తూ ఉంటాం. కనుక ఎప్పుడైనా సరే ఏదైనా సరే నెలకో 2 నెలలకో అప్పుడప్పుడు ఈ నవగ్రహాల గుళ్ళలో మరి శనికి తైలం సమర్పించడం వల్ల కూడా శని యొక్క బాధ నుంచి మనం నివారణ పొందడానికి కూడా ఉంటుంది. ఈ రకంగా మరి శనికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు కలగడానికి కూడా ఉంటుంది.